ఇక వెదర్ అప్డేట్స్ చూస్తే ఏపీకి వర్ష సూచన ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం కనిపిస్తోంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో రాబోయే 24 గంటల్లో మరింతగా బలపడి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక దీని ప్రభావంతో నేడు శ్రీకాకుళం నుండి ఏలూరు జిల్లా వరకు అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, ఈ వంశీ మనం చూస్తున్నాం, గత 2 వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో అల్పపీడన ప్రభావం కారణంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తిరిగి మళ్ళీ వాయువ్య బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం ఏర్పడడం జరిగింది. ఇదే క్రమంలో రాబోయేటువంటి 24 గంటల్లో మరింత బలపడి మరి ఆ తదుపరి 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ఒడిశా మీదుగా కదిలేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేయడం జరిగింది. దీని ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు ఏలూరు వరకు కూడా భారీ వర్షాలు కురిసేటువంటి సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళంతో పాటు విజయనగరం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాతో పాటు ఇటు కాకినాడ, కోనసీమ, అల్లూరు జిల్లా, అదేవిధంగా తూర్పు గోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. మిగిలినటువంటి నెల్లూరు, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా రానున్నటువంటి గురువారం వరకు కూడా భారీ వర్షాలు ఉండడం, ముఖ్యంగా తీరంలో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలులతో పాటు తీరంలో అంటే ఉవ్వెత్తున అలలు ఎగసిపడేటువంటి సూచనలు ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదు రానున్నటువంటి గురువారం వరకు కూడా అని చెప్తూ ఉన్నారు. ఈ వర్షాల కారణంగా ఈ ఇప్పటికే నదులన్నీ కూడా పొంగి పొరులుతున్నాయి. ఇటు గోదావరి కావచ్చు, అటు ప్రకాశం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి కాలువలు, చెరువులన్నీ కూడా నిండుకొండని తలపిస్తున్నాయి. అందువల్ల జలపాతాల వద్ద, అదేవిధంగా ఈ వాగులు, వంకల దగ్గర, నదుల వద్ద ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లంకవాసులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మొత్తంగా అయితే రానున్నటువంటి 2-3 రోజుల క్రితం భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రైతాంగం పండించేటువంటి ప్రాంతాలను జాగ్రత్త చేయాలన్న సూచన అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ గణేష్. ఇక ఏలూరులోని శనివారపుపేట కాజ్వే నీట మునిగింది. తమిళేరు జలాశయం నుంచి